ఫైటర్ జెట్ ఇంజన్ లేకపోవడం వల్లే భారత్ ఆ విషయంలో వెనుకబడిపోయిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచంలో సొంతంగా ఫైటర్ జెట్లను తయారు చేసే సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకే ఉంది. మరి మనం ఏటా బడ్జెట్లో రక్షణ రంగం గురించి లక్షల కోట్లు వేచిస్తున్న మన సామర్థ్యం 4, 5వ తరం ఫైటర్లు జెట్లను దాటడం లేదు. ఇందులో లోపం ఎక్కడ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం ఇప్పుడు చూద్దాం. భారత్ సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు గతంలో రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.23 లక్షల కోట్ల విలువగల తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు 2.23 లక్షల కోట్ల ఖర్చుకు కూడా భారత్ సిద్ధపడింది. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ 2 రకాల విమానాలను 98% స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. తొంభై తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం పొందడం నిజంగా ఒక అద్భుతమైన విషయం. గతంలో కొనుగోలు చేసిన 83 యుద్ధ విమానాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 40 తేలికపాటి యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఒప్పందంతో భారతీయ వైమానిక దళం బలం 220 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కు పెరుగుతుంది. ఇది వైమానిక దళానికి చెందిన దాదాపు 10 స్క్వాడ్రన్లను సన్నద్ధం చేస్తుందని అంతా ఆశపడ్డారు. ఎందుకంటే తేజస్ అన్నది తేలికపాటి యుద్ధ విమానం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ తదితర సామర్థ్యాలు దీని సొంతం. అయితే వాటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రపంచమంతా యుద్ధాల భయంతో వణికిపోతున్న ఈ సమయంలో అమెరికా, చైనాలకు మాత్రమే అత్యాధునిక 5వ తరం జెట్ ఫైటర్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. నేటి ఈ పోటీ ప్రపంచంలో ఎవరు అడ్వాన్స్డ్గా ఉంటే వారిదే విజయం అన్నది జగమెరిగిన సత్యం. అమెరికా అత్యాధునిక 6వ తరం ఫైటర్ జెట్ ను రూపొందించే పనిలో ఉంటే, అటు డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పటికే 6వ తరం దాటేసి 7వ తరం జెట్ ను కూడా ఎగరేసిందని సమాచారం. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందంటే చెప్పడం కష్టం. ఎందుకంటే చైనా చెప్పేవన్నీ నిజాలు కావని గతంలో ఎన్నో మార్లు రుజువైంది. ఇతర దేశాల డిజైన్లను నిర్లజ్జగా కాపీ చేసే చైనా యుద్ధ విమానాల పనితనంలో చాలా నాసిరకం అని పలుమార్లు రుజువైంది. ఆ విషయం అటుంచితే మన దేశ రక్షణకు అత్యాధునిక ఫైటర్ జెట్లు ఎంతైనా అవసరం. ఇదిలా ఉంటే మన దేశం మాత్రం ఇంకా పాత తరం యుద్ధ విమానాలతోనే నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాని తేజస్ MK1, MK2 విమానాల వైపు భారత్ ఎదురుచూపులు చూస్తోంది. నిజానికి అవి 5వ తరం ఫైటర్ జెట్లు కూడా కావు, కేవలం 4.5వ తరం మాత్రమే. అయితే ఎప్పుడో 2030లో తయారవుతాయని చెబుతున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకునే అమ్కా రకం కూడా 5.5వ తరం ఫైటర్ జెట్లు మాత్రమే. అయితే అమ్కా రకం జెట్లు కూడా ఇంకా డిజైన్ దశలోనే ఉన్నాయి. పైగా మనం ఎంతో కాలంగా LCA తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కోసమే 1000 కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నాం. అప్పుడెప్పుడో 2010లో తాము ఆర్డర్ పెట్టిన 40 తేజస్ విమానాలు ఇంతవరకు అందలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ఆవేదన వ్యక్తం చేయడంతో దేశం దృష్టి ఈ అంశంపై పడింది. ఎందుకంటే బడ్జెట్లో రక్షణ రంగానికి ఎప్పుడూ పెద్దపీటే వేస్తుంటారు. భారతదేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో 42 స్క్వాడ్రన్ ఫైటర్లు అవసరం. కానీ విమానాల కొరత కారణంగా 30 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 18 విమానాలుంటాయి. మన పొరుగు దేశమైన చైనా ఇప్పటికే 6వ తరం దాటేసి 7వ తరం ఫైటర్ జెట్లు ఎగరేస్తే భారత్ కనీసం 4.5వ తరం తేజస్ ఉత్పత్తినైనా ఇంకా మొదలు పెట్టనే లేదు. మన దేశం తలపెట్టిన టెక్నాలజీలను గురించి చూద్దాం. ఫైటర్ జెట్ల ఇంజన్ సామర్థ్యాన్ని
కిలో న్యూటన్లలో కొలుస్తారు. భారత్ రూపొందించిన కావేరీ ఇంజన్ శక్తి 49 నుంచి 51 కిలో న్యూటన్ల మధ్య ఉంటోంది. అదనపు ఇంధనాన్ని జోడించే ఆఫ్టర్ బర్నర్ తగిలిస్తే ఈ సామర్థ్యం 73 నుంచి 75 కిలో న్యూటన్లకు పెరుగుతుంది. అయితే ఫైటర్ జెట్లకు కావేరీ కన్నా ఎక్కువ థ్రస్ట్ అవసరం. అందుకే అమెరికాకు చెందిన జీఈ నుంచి 84 KN థ్రస్ట్ కలిగిన F404 ఇంజన్లను 98 కిలో న్యూటన్ల థ్రస్ట్ కలిగిన F414 ఇంజన్ను సమకూర్చుకోవాలని తలపెట్టింది. అయితే అమెరికా నుంచి సదరు ఇంజన్ల సరఫరా ఇంతవరకు ఇంకా మొదలు కానేలేదు. మరోవైపు అమ్కా కోసం భారత్ 110 KN శక్తి కలిగిన ఇంజన్ను ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్తో కలిసి డెవలప్ చేయాలని భావించింది. అమ్కా 5.5 తరం ఫైటరే అయినా అందులో 6వ తరం ఫైటర్ మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రత్యేక సెన్సర్లు, స్టెల్త్ ఫీచర్లు, లేజర్ ఆయుధాలు ఉంటాయి. కొంతలో కొంత ఇవి బెటర్. అయితే సొంత ఇంజన్ను తయారు చేసుకుంటేనే అత్యాధునిక యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసుకోగలుగుతాం. విదేశాలపై ఆధారపడితే అవి యుద్ధకాలంలో విడిభాగాల సరఫరాను నిలిపివేసే ప్రమాదం పొంచి ఉంటుంది. తమతో కలిసి 6వ తరం ఫైటర్ నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిందిగా ఈ మధ్యే యూరోపియన్ దేశాల నుంచి భారత్కు సూచన వచ్చింది. బ్రిటన్, ఇటలీ, జపాన్ గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రాం పేరుతో 6వ తరం ఫైటర్ జెట్ల తయారీకి నడుం బిగించాయి. ఈ రెండు గ్రూపులు మన దేశాన్ని పార్ట్నర్గా చేసుకోవాలని భావిస్తున్నాయి. అయితే మన దేశం మాత్రం సొంతంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అమ్కా తయారీ వైపు మొగ్గు చూపుతోంది. మరి అది సాకారం కావాలంటే మొదట జెట్ ఇంజన్ తయారు చేసుకోవాలి. 5.5వ తరం అమ్కా తర్వాత 6వ తరం ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేసుకోవాలి. 6వ తరం ఫైటర్ జెట్ అంటే సాక్షాత్తు రాకెట్ మాదిరిగా సామర్థ్యం కలిగి ఉంటుంది. అది తలుచుకుంటే అంతరిక్షం అంచుల్లో కూడా దూసుకుపోయేలా బలంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ ప్రయోగ దశలో పరీక్షలు నిర్వహిస్తోన్న 6వ తరం ఫైటర్ జెట్ను ఇది సరిజోడు కాగలదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సొంత ఫైటర్ జెట్ ఇంజన్ లేకపోవడం వల్లే భారత్ ఆ విషయంలో వెనుకబడిపోయిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచంలో సొంతంగా ఫైటర్ జెట్లను తయారు చేసే సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకే ఉంది. ఆ సామర్థ్యాన్ని సాధించేందుకు భారత్ 1984లోని కావేరీ ఇంజన్ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే అణ్వస్త్ర పరీక్షల ఆరోపణలపై మన దేశం అంతర్జాతీయ ఆంక్షలకు గురవడంతో ప్రాజెక్టుకు దెబ్బతిన్నదనే చెప్పాలి. అయితే 2016లో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ సహకారంతో మరోసారి ఆశలు చిగురించాయి. దాని తోడ్పాటుతో కావేరీ ఇంజన్ను ప్రస్తుతం మానవరహిత ఘాతక్ డ్రోన్లో ఉపయోగించాలని అనుకున్నారు. దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజన్లను పరీక్షించే వస్తువులు లేక రష్యాకు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి అగత్యాన్ని నివారించేందుకు బెంగళూరులో 130 కిలో న్యూటన్ శక్తి కలిగిన జంట ఇంజన్ల పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ఇది మనం తలపెట్టిన పవర్ఫుల్ అమ్కా ఇంజన్ పరీక్షకు తోడ్పడుతుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.